అందరికీ నమస్కారం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కాబట్టి ఒకే ఒక్క నిమిషం నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా అప్పుడు ఉండి మీలాగే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయనకిలాగా సన్నగా ఉండాలని నా కోరిక. లావుగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరందరూ ఉండిలో సైకిల్ కొట్టేయండి. ఆయన ఎలాగో చెప్తారు కానీ నేను మీకు అడ్వాన్స్గా ఉండిలో ఇక్కడ ఉండోళ్ళు చాలామంది ఉంటారు. ఉండిలో సైకిల్ కేయండి. మా అంజిబాబు గారు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గట్టిగా మాట్లాడుతాం చూడలా. పెద్దవాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తి పవన్ కళ్యాణ్. మీ యువకులే కాదు పెద్దవాళ్ళను కూడా యువకులు చేసే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరిని బలపరిస్తే వాళ్ళకి ఓట్లేయండి, ఆయన ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓట్లేయండి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ మీ అందరి తరఫున జై తెలుగుదేశం, జై బీజేపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా గుండెల్లో కొలువున్న నా భీమవరానికి ఈరోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సోమేశ్వర స్వామి ఆలయానికి, సోమేశ్వరుడికి, మా ఊళ్ళమ్మ తల్లికి అందరికీ, దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రార్థనలు తెలియజేసుకుంటూ భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తాను నేను. జగన్ ఇది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన వ్యక్తి, భీమవరానికి చెందిన వ్యక్తి. కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు గారు పుట్టిన నేల ఇది. విష్ణు కాలేజీల స్థాపకులు శ్రీ బివి రాజు గారు పుట్టిన నేల ఇది. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన గన్నాబాతుల పెద్దాత గారు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఈరోజున్న సమస్య ఏంటంటే గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. ఇక్కడున్న నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను భీమవరం నుంచి పారిపోలా, భీమవరాన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను ఇక్కడ. నేను యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయొద్దంటే ఎక్కడ పారిపోతాడు? గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండేవాళ్లే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనొద్దండి, అలా అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క అంతే.
ఎలాంటి మహానుభావుడు అంటే భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు ఆ మహానుభావుడు. అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. ఇందాక నరసాపురంలో చెప్తా ఉన్నా, నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోయాను అంటున్నాడు. జగన్ నీకు ఒకటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర, నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం మూడో తరం రాజకీయ నాయకుడిని కాదు. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఎలాంటి వాడిని? వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డల అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను, దమ్ముతో నిలబడి ఉన్నా. ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్న, పారిపోలా. రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే నాకు యుద్ధం తన మన భేదం ఉండదు. తప్పు చేశాడా లేదా? ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నంటే నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నారని. మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు. ప్రతి ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు, ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదు అని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్నవాడిని. ఈ తత్వం జగన్ లాంటి వాడికి అర్థం కాదు కదా. పొలిటికల్ పరిభాష వేరు.